హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో వాలి సుగ్రీవులు ఎవరు, అలాగే శ్రీరాముడు వాలిని ఎందుకు చంపాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. రామాయణం ప్రకారం వానర రాజు అయిన వృక్షవజస్సు ఒక నదిలో స్నానం చేసిన తర్వాత అమ్మాయిగా మారతాడు. అప్పుడు అతన్ని చూసిన ఇంద్రుడు మరియు సూర్యుడు ఆమెను మోహిస్తారు. అప్పుడే వృక్షవజస్సుకు ఇంద్రుడి వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు పుడతారు. వాలి సుగ్రీవులిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరూ చూడడానికి ఒకే విధంగా ఉంటారు. సుగ్రీవుడికి తన అన్న వాలి అంటే ఎంతో ఇష్టం. తన తండ్రికి ఇచ్చే గౌరవాన్ని తన అన్నకు కూడా ఇచ్చేవాడు. వృక్షవజస్సు తన పెద్ద కొడుకు వాలిని కిష్కింద రాజ్యానికి రాజును చేస్తాడు. సుగ్రీవుడు తన అన్న దగ్గరే ఉంటూ తనకు కావలసిన అన్ని పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఒకసారి మాయవి అనే రాక్షసుడిని వాలి సంహరించడానికి ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. అతని వెనకాలే సుగ్రీవుడు కూడా వెళ్తాడు. అలా గుహలోకి వెళ్ళిన వాలి 2 నెలలైనా తిరిగి రాకపోవడంతో ఒకసారి సుగ్రీవుడికి ఆ గుహలోంచి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. ఆ రాక్షసుడు తన అన్నని చంపేశాడని అనుకుని ఆ రాక్షసుడు బయటకు రాకుండా గుహద్వారం దగ్గర ఒక పెద్ద బండరాయిని పెడతాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఏడుస్తూ కిష్కిందకు వెళ్ళి తన అన్న చనిపోయాడని వారితో చెబుతాడు. కానీ కొన్ని క్షణాలకి వాలి అక్కడికి వచ్చి తనని చంపడానికి ఆ రాక్షసుడితో కలిసి సుగ్రీవుడే అంత చేశాడని అతన్ని కొట్టి తన రాజ్యం నుంచి పంపించేస్తాడు. అంతేకాకుండా సుగ్రీవుడు భార్య అయిన రోమాను వాలి పెళ్లి చేసుకుంటారు. తన అన్న రాజ్యం నుంచి గెంటేయడంతో సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన హనుమంతుడితో కలిసి ఉంటాడు. ఆ పర్వతం దగ్గరికి వాలి రాలేడు. ఎందుకంటే ఒకసారి దుందుబి అనే రాక్షసుడిని వాలి సంహరించినప్పుడు అతని రక్తం అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక ముని మీద పడింది. అప్పుడు ఆ ముని, నువ్వు కనుక మళ్ళీ ఈ పర్వతం మీద అడుగు పెడితే నీ తల పగిలి చనిపోతావని శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగానే వాలి ఋష్యముఖ పర్వతం దగ్గరికి రాడు. ఒకసారి శ్రీరాముడు సీతాపహరణం జరిగిన తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ ఈ పర్వతం దగ్గరికి వస్తాడు. అప్పుడే సుగ్రీవుడికి శ్రీరాముడికి స్నేహం కుదురుతుంది. శ్రీరాముడు తన భార్యను కాపాడడానికి తనకు సహాయం చేయమని సుగ్రీవుడిని అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలిని చంపితే నేను తనకు సహాయం చేయగలనని శ్రీరాముడితో చెబుతాడు. అతడు చెప్పినట్టుగానే శ్రీరాముడు వాలిని చంపడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే సుగ్రీవుడు వాలిని యుద్ధం చేయడానికి రమ్మని పిలుస్తాడు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరాముడు చెట్టుచాటు నుంచి వాలి మీద బాణం వేసి అతన్ని సంహరిస్తాడు. అప్పుడే వాలి చనిపోతూ సుగ్రీవుని పిలిచి తన పుత్రుడైన అంగదుడిని అతని చేతుల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. అంతేకాకుండా తన తండ్రి అయిన ఇంద్రుడు ఇచ్చిన ఒక బంగారు మాలను కూడా తన తమ్ముడు సుగ్రీవుడికి ఇచ్చేస్తాడు. తను చేసిన తప్పులను తనని క్షమించమని శ్రీరాముని క్షమాపణ అడిగిన తర్వాత వాలి మరణిస్తాడు. వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు కిష్కిందకు రాజే శ్రీరాముడికి మాట ఇచ్చినట్టుగానే లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి శ్రీరాముడికి సహాయం చేస్తాడు. అలా సుగ్రీవుడు శ్రీరాముడిని అలాగే తన సమస్త సైన్యంతో కలిసి వెళ్ళి రావణాసురుని సంహరించి సీతాదేవిని లంక నుంచి తీసుకుని వచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.